ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరాలి మేము ఊరు నుంచి. ఈసారి మా ట్రైన్ టైమింగ్స్ కొంచెం వెరైటీగానే ఉన్నాయి. ఎప్పుడు ఏంటంటే శబరి ఎక్స్‌ప్రెస్ కే వెళ్తాము. కానీ ఈసారి అనుకోకుండా ఇక్కడే ఉండిపోవడం వల్ల ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. అందుకే స్పెషల్ ట్రైన్ బుక్ చేశారు. ఆ ట్రైన్ టైమింగ్స్ తెల్లవారుజామున 5:30కి ఎక్కితే అర్ధరాత్రి 1:30కి దిగుతాం అక్కడ. తెల్లవారుజామున 5:30కి ఎక్కాలంటే మేము మా ఊరు నుంచి 4:30కే బయలుదేరాలి. ఇంకా మార్నింగ్ సర్దుకోవడం కుదరదు కాబట్టి నైటే అన్ని సర్దేసుకొని మేము పడుకునేసరికి 11:30 అయింది. మళ్ళీ 2:30కి లేచాము. ఎందుకంటే ట్రైన్ లో తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అమ్మో చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇలాంటి చీకట్లో ప్రయాణాలంటే చాలా భయం. నేనేం చేయలేదండి, ఫుడ్ మొత్తం మమ్మీ చేసింది. మా అమ్మకి ఏదైనా హెల్ప్ చేయాలని నేను కూడా ఎర్లీగా లేచాను. మా బుడ్డోని కూడా తెల్లవారుజామున 4ంటికి లేపి అంత చలిలో స్నానం చేయించినా వాడు ఏడవలేదు. వాడికి కూడా అలవాటైపోయినట్టున్నాయి మా ప్రయాణాలు. ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఏదో ఒక రోజు తిరుగు ప్రయాణం చేయాల్సిందే. బాధగా ఉంది కానీ తప్పదు. ఇంకా తెలిసిన వాళ్ళది ఆటో మాట్లాడుకుని కరెక్ట్ గా మా ఇంటి నుంచి 4:30కి బయలుదేరాము. 5ంటికల్లా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే ట్రాఫిక్ ఏం లేదు కదా. టిఫిన్ ఏం చేసుకోలేదు, గుంటూరులో చేద్దామని. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటకు వెళ్తే ఇలా టిఫిన్ బండి ఉంది. వేడి వేడిగా మైసూర్ బోండాలు అప్పుడే వేస్తున్నారు. ఇంక మా వారి టిఫిన్ తీసుకొచ్చారు. చూడండి ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు. టిఫిన్ చేసినట్టు లేదు, ఏదో భోజనం చేసినట్టుంది. ఎందుకు ఇన్ని తీసుకొచ్చావంటే తిను, ఇప్పుడే అక్కడ దొరకవు మనకి. ఎంత దొరకకపోయినా ఒకేసారి మనిషి అనేవాడు ఇన్నెవరైనా తింటారా? నేను దారిలో వచ్చేటప్పుడు ఒక ఆయన్ని చూసాను. ఆయన పొద్దున్నే టిఫిన్ తింటున్నాడు. ఆయన్ని చూసి ఎలా తినబుద్ధి అవుతుందా ఇంత పొద్దున్నే వీళ్ళకి అనుకున్నాను. ఎదురుగా ఇంత వేడి వేడిగా టిఫిన్ ఉంటే ఎందుకు తినరు ఆ తర్వాత తెలిసింది.